ఈగల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. నా పేరు నెక్కంటి సుబ్బారావు, ఆచంట గ్రామం, ఆచంట. నేను 60 ఏళ్ళ నుంచి వ్యవసాయ రంగంలో కృషి చేస్తున్నాను. ఈసారి నాకు గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నుంచి రిపబ్లిక్ డే రోజుకి విందు భోజనానికి రమ్మనమని, ఫంక్షన్లో పాల్గొని రమ్మనమని ఆహ్వానం పంపించారు. చాలా చాలా ఆనందపడ్డాను. జాతీయ పురస్కారాలు 16 ఉన్నాయి, అంతర్జాతీయ పురస్కారాలు 3 ఉన్నాయి అనుకోండి, అవి వేరు. ఈవేళ మన రాష్ట్రంలో 5 కోట్ల జనాభాలో నన్ను ఒక్కడిని పిలిచారంటే చాలా చాలా ఆనందంగా ఉంది. బంధువులందరూ ఆనందపడ్డారు, నా భార్య అందరూ కూడా ఆనందపడ్డారు. చుట్టాలందరూ కూడా ఫోన్ చేసి మంచి అదృష్టం సుబ్బారావు నీకు, రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రావటం, విందు భోజనం పిలవటం అంటే చాలా చాలా గ్రేట్ అని చెప్పేసి అందరూ అభినందించారండి. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా పద్మశ్రీ అవార్డు ఒకటి వస్తే నా జీవితంలో నేను చేసిన కృషికి గుర్తింపు వస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. చాలా చాలా ఆనందం కలిగించి, దేశంలో ఆహార కొరత ఉన్న రోజుల్లో అప్పుడు కేంద్ర మంత్రి శ్రీ సుబ్రహ్మణ్య గారు పొట్టి వంగడం ఫిలిప్పైన్స్లో అంతర్జాతీయ వరి సంస్థలో IR8 అని తయారు చేశారు. పడిపోదు, 125 రోజుల పంట, దాన్ని తెప్పించి ఇచ్చారు. ఇక్కడ నేను 2000 ఎకరాల్లో ఆర్గనైజ్ చేశాను. దేశం ఆహార కొరతలో ఉండేది. అక్కుళ్ళు, కృష్ణట్లు, బస్సంగి ఇవన్నీ ఉండేవి. ఇవి పడిపోయి వర్షం వస్తే 10-15 బస్తాల గంట పండే కావు. ఆ టైంలో దేశ ఆహార భద్రత కోసం అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్య గారు IR8 అని పట్టి వంగడాన్ని అంతర్జాతీయ వరి సంస్థ ఫిలిప్పైన్స్ తెప్పించి మాకు ఇచ్చారు. నేను ఆర్గనైజ్ చేశాను. 2000 ఎకరంలో వేసి మొత్తం అంతా 2000 ఎకరం వేసేటప్పటికి అది అప్పుడు యాంత్రీకరణ లేదు, ఎరువులు లేవు, ఏమీ లేవు. అప్పుడు ఎరువులు వేసి వాళ్ళు చెప్పిన సాంకేతికపరంగా ఎరువులు, పురుగు మందులు వాడితే ఎకరానికి 40 నుంచి 46 బస్తాలు వచ్చినాయి. బస్తా అప్పుడు 35 రూపాయలు, 75 కేజీల బస్తా. బోనస్ ఇచ్చారు 15 రూపాయలు, 50 రూపాయలు. 2000 వచ్చేది ఆదాయం. రైతులందరూ ఆనందపడిపోయారు, భూమి మీద నడవలేదు. అంత ఆనందపడి అప్పటి నుంచి ఏ కొత్త వరి వంగడం వచ్చినా రైతులకి ఇస్తూ, రైతులను ప్రోత్సహిస్తూ చేస్తూ వచ్చాను. తర్వాత 1985లో అంతర్జాతీయ వరి ప్రసరణ సంస్థ ఫిలిప్పైన్స్లో ఉంది. 25th యానివర్సరీ చేస్తూ నన్ను ఆహ్వానించారు. సౌత్ ఏషియాలో 14 మంది, అందులో నేను ఒకడిని. నన్ను ఆహ్వానించారు. IR64 విడుదల చేశారు 1 కేజీ. ఆ కేజీ పట్టుకొచ్చి నేను పండించి ఈస్ట్, వెస్ట్, కర్ణాటక, ఒరిస్సా 5000 మంది ఫ్రీగా 1 కేజీ చొప్పున ఇచ్చాను. అప్పటికి మన పొలాలు 50,000, కర్ణాటక పొలాలు 5,000. ఇది వచ్చి 50 బస్తాల రేంజ్కి తీసుకెళ్ళిపోయింది, పడిపోలేదు. కర్ణాటక పొలాలు 5,000 నుంచి 50,000 అని, మన పొలాలు 50,000 నుంచి 5 లక్షలు అయింది. అలా కృషి చేసినందుకు నాకు జాతీయ పురస్కారాలు 16, అంతర్జాతీయ పురస్కారాలు 3 వచ్చినాయి. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు కొత్త సంవత్సరంలో జనవరి 1కి నాకు శుభవార్త వచ్చింది. మన గౌరవ రాష్ట్రపతి వర్యులు ద్రౌపది ముర్ము గారి నుంచి రిపబ్లిక్ డేకి రమ్మని ఆహ్వానం వచ్చింది, విందు భోజనానికి, పార్టిసిపేట్ చేయటానికి రమ్మని వస్తే చాలా ఆనందపడ్డాను. బంధువులు, ఊళ్ళో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడిపోయారు. నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంతో తీపి జ్ఞాపకం అనమాట. ఈ 90 ఏళ్ళ వయసులో నాకు అది వచ్చిందంటే ఎంతో ఆనందపడాలన్నమాట అండి. ఒక రాష్ట్రపతి ఈ 5 కోట్ల జనాభాలో నన్ను అక్కడనే పిలిచారంటే ఎంత గొప్ప అండి అది. అంచేత నేను చాలా ఆనందపడుతున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.